హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మునగాకు పొడి చేసుకుందామండి. మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలు: మునగాకు మా చెట్టుదేనండి. మునగాకు ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. ఎండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఉప్పు. ముందుగా ఈ ఆకును శుభ్రంగా ఒలుసుకొని కడిగి ఆరబెట్టుకోవాలండి. వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇలా కొద్దిగా ధనియాలు ఫ్రై చేసుకున్నామండి. దీంతోపాటు కొద్దిగా జీలకర్ర కూడా. ఇందులో ఆయిల్ వేయట్లేదండి, డ్రై రోస్ట్ చేస్తున్నాను. ధనియాలు జీలకర్ర వేగి తినేయండి. వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కంప్లీట్గా ఆయిల్ లేకుండా ఎండుమిరపకాయలు వేస్తే గుర్తు వస్తుంది కదండి. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించేసుకుందాం. ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసేస్తున్నానండి. ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఉప్పును కూడా ఇలా వేయించేసుకుంటే పడిపోతుంది. ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుతాను. మునగాకు మొత్తం కాడలు తీసేసుకొని ఇలా ఆకును ఒలుచుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ పైన వేసుకొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలని, తడి లేకుండా. అలా ఆరిపోయిన తర్వాత ఈ మునగాకుని తీసుకొని వేయించుకోవాలి. ఆరబెట్టుకున్న మునగాకుని ఇలా పాన్లో వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత పొడి కొట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేయలేదండి, ఇది డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇలా చక్కగా వేగిపోవాలండి. మునగాకు చూసారా, గలగల సౌండ్ వస్తుంది. అలా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న ఈ మునగాకు, ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ వేసేసుకుందామండి. మునగాకు ఇలా మిక్సీ వేసేసుకోవాలండి. మునగాకు పొడి రెడీ అయిపోయిందండి. మునగాకు కారం పొడిలో ధనియాలు, జీలకర్రతో పాటుగా ఇలా కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు కూడా వేసుకుంటారండి. నేనైతే వేయను, అందుకే మీకు చూపించలేదు. మీకు కావాలంటే ఇలా వేయించుకొని అందులో కలిపేసుకోండి.
మునగాకు కారం పొడి రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకొని చూసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.